అదే ఎదురొచ్చి పలకరించింది. చిన్నప్పుడు ఎప్పుడో కలిసాం కదా, ఆ మాటలు ఈ మాటలు చెప్తోంది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ మాట్లాడడంలో ఎప్పుడు అంటుకుందో పొట్టు బిళ్ళ అంటుకుంటుంది అంతే. ఓహో, బొట్టు పిల్ల అంటే ఎంత చనువుగా మాట్లాడారన్నమాట. అంతేలే, ఎంతైనా చాలా గ్యాప్ తర్వాత కలిసారు కదా, ఆ మాత్రం అభిమానం ఉంటుంది. సరే పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, మ్యారేజ్ చేశాను. శిరీష, ఏ శిరీష, అబ్బా ఏంటక్క, మళ్ళీ గాలి పీల్చడం లేదంటే చూద్దాం పట్టు. అక్క బోర్లా పడుకుంటే పీడకలలు రాకపోవచ్చు, అందుకే అలా పడుకుని ఉంటుంటుంది. కానీ గాలి పీల్చడం లేదేంటి మరి? అక్క బోర్లా పడుకుని ఉంటే గాలి కింద నుంచి వెళ్తుంది కదా, అందుకే మనకి తెలియట్లేదు. కరెక్టేనే. సరే, మనం కూడా ఇలాగే పడుకుందామా? అలాగే అక్క. పడుకో, నువ్వు పడుకో. అయ్యో, తెల్లారిపోయింది. ఏమండి ఏమండి, ఒకసారి బయటికి వస్తారా? దేనికే? ఏం లేదు, మీ మరదలు మల్లీశ్వరి వచ్చింది కదా. వచ్చింది. అయితే ఆవిడ గారికి మీ అమ్మగారు పనులన్నీ నేర్పించారట. అయితే నేర్పిస్తే అయితే ఏంటి ఇప్పుడు? ఈరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తానుందండి. ఎంత గొప్పగా వేస్తుందో చూద్దామని. ఏమే, నాకు పని పడలేదనుకున్నావా? నువ్వు అంతగా ఖాళీగా ఉంటే నువ్వు వెళ్ళి చూసుకో. సరే, మీ ఇష్టం, నేను మాత్రం చూడాల్సిందే.